కాలేజ్ బంక్ కొట్టి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దామని వెళ్తే ఇలా ప్రాణాల మీదకి వస్తుందని అస్సలు అనుకోలేదు. హలో మామ, నమస్తే. అసలు ఏం జరిగిందంటే నగరం ఫాల్స్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్య విలేజ్ దగ్గర ఉన్న పద్మనాభంకి అయితే వచ్చాం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ప్లేస్ ని ఫైండ్ చేసి మధ్యాహ్నం తినడానికి తెచ్చుకున్న భోజనం తినేసి ఈ వాటర్ లో ఆడుకుందామని వేగంగా వచ్చేసాం. ఈ వాటర్ లో గంతులేస్తూ కింద పడుతూ పైకి లేస్తూ ఈవినింగ్ వరకు ఆడుకుంటూనే ఉన్నాం. ఇంక ఈ ఆటలతో పాటలతో పాటు కొన్ని జ్ఞాపకాలు గుర్తుండడం కోసం కొన్ని వీడియోలు కూడా తీసుకున్నాం. ఇక అందరం కలిసి ఒకేసారి వాటర్ లో దూకే వీడియో తీస్తుంటే ఒక్కడ సరిగ్గా దూకలేదని మళ్ళీ ఆ వీడియో తీసాము. ఈసారి అందరూ అనుకున్నట్లు వచ్చింది, కానీ మా అందరి మొహాలు కనిపించట్లే. ఒక్కొక్కరుగా దూకే వీడియో తీస్తుంటే పవన్ గారు కాస్తుంటే అయిపోయేవాడు. ఇకపోతే క్రికెట్ బాల్ తో క్యాచ్లు ఆడుకుంటూ ఒకరిపైన ఒకరికి వీడియోలు తీస్తుంటే తెలిసింది మా పవన్ గడికి స్విమ్మింగ్ రాదని. ఇంక ఇదే మంచి ఛాన్స్ అనుకుంటూ మా పవన్ గడిని మెల్లగా మధ్యలోకి తీసుకెళ్లి ఏం చేయబోతున్నారా ఇంక అక్కడే వదిలేసాం. ఇక మేము చేసిన ఒక్క పనికి చూడండి, వాడికి 6 మినిట్ లో స్విమ్మింగ్ వచ్చేసి ఎంత బాగా స్విమ్మింగ్ చేసుకుంటున్నాడు. అయినా ఎవరైనా ఇలాంటి పని చేస్తే బేసిక్ గా కోపడతారు, కానీ మా పవన్ గారు మాత్రం స్వాతిముత్యంలో కమలాసన్ లాగా చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు. ఇంకా టైం అయిపోయాక ఈ ఆటలన్నీ ఆపేసి మోటాముళ్ళు సర్దుకొని ఆటో అయితే ఎక్కేసాం. ఇంకా ఆటోలో కూర్చొని రోజంతా జరిగిన మాట్లాడుకుంటూ తెలియకుండానే తగర ఫాల్స్ వరకు వచ్చేసాం. తగర ఫాల్స్ దిగేసి మా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి జొన్నాడు ఆటో ఎక్కేసి మా కాలేజ్ వైపు నుంచి వస్తుంటే కాలేజ్ వాళ్ళని కూడా అప్పుడే విడిచిపెట్టారు అనుకుంటే అందరూ బయట కనిపిస్తున్నారు. ఇక వాళ్ళందరినీ చూసేసి అదంతా వీడియో తీసేసి ఇంటికైతే దొబ్బేశాం.